నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల పార్టీలోని సూరారం గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు సిపిఐ కాంగ్రెస్ నాయకులు కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బచ్చు శ్రీధర్ రావు, సిపిఐ గ్రామ శాఖ అధ్యక్షురాలు ఎంజల తిరుమల, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షురాలు భాషబోయిన రమ మాట్లాడుతూ త్యాగాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేద్దాం, పార్లమెంట్ అభ్యర్థిని వెలిచాల రాజేందర్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు మాజీ అధ్యక్షులు మొరుగురి భాస్కర్, దూల ప్రభాకర్, కుర్ర ప్రకాష్ గౌడ్, భాషబోయిన బక్కారవి, సోడాల రాజు, భాషబోయిన రాజు, సట్ల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజేంద్ర గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నవన్న నాయకత్వం, పొన్నవన్న నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బయట ఎండ అవుతుంది. ఎండ రాని వెనకరా, ఇంకా ముందర రా కొద్దిగా. ఇట్లా ఇట్లా కాంగ్రెస్ పార్టీ ప్రచార భాగంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మన పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో వెలిచాల రాజేందర్ గారి చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుచు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. దీనికి గాను ప్రజలందరూ ఓటక్కున్న ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తారని మేము నమ్మకంతో ఇంతకు ముందు పొన్నం ప్రభాకర్ అన్న గారి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ తీసుకొస్తామని చెప్పని ఈ సభాముఖంగా మేము పరిచయం చేస్తున్నాము. వేదికను మాట్లాడుతూనే పోతుంది భయం. ఈరోజు మన ఎంపీ పొన్నం అభ్యర్థి వెలిచాల రాజేందర్ గారికి ప్రతి ఒక్కరూ ఇంటింటి గడప తిరుపుకుంటూ ఓటు వేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పొన్నవన్న గారికి ఎంత మెజార్టీ తీసుకొచ్చినామో దానికంటే ఇంకా 200 పైగా ఓట్లు సంపాదించి మన ఎంపీ అభ్యర్థిని గెలిపించుకొని రాహుల్ గాంధీకి